సీఎం రేవంత్ పై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి హరీష్ రావు. అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ అని దుయ్యబట్టారు. రేవంత్ కు మాటలు ఎక్కువ చేతలు తక్కువ అని మండిపడ్డారు. 18 నెలల పాలన చూశాక కాంగ్రెస్ అంటే ఏంటో ప్రజలకు అర్థమైందన్నారు. ప్రజలంతా మళ్లీ కేసీఆరే రావాలని కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల్లో గులాబీ జెండాను రెపరెపలాడించి సత్తా చాటాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్లోకి పెద్ద ఎత్తున చేరికలు జరిగాయి. పలు పార్టీలకు చెందిన నేతలను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు హరీష్ రావు. మళ్ళీ కేసీఆర్ రావాలి అని ముక్త కంఠంతో కోరుతా ఉన్నాం. 18 నెలల పాలనలో కాంగ్రెస్ పార్టీ అంటే ఏందో ప్రజలకు అర్థమైపోయింది. ఈ రేవంత్ రెడ్డి పుణ్యమాని మళ్ళా 10 ఏళ్ల దాకా కాంగ్రెస్ పార్టీ ఇతను కూడా ఒకటే చేసింది. ఎందుకంటే అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డికి మహేష్ కుమార్ గౌడ్ కూడా పోటీ పడుతుంది. అబద్ధాలు ఎక్కువ ఆడితే ముఖ్యమంత్రి అయ్యాడు రేవంత్ రెడ్డి. నేను కూడా ఎక్కువ తక్కువ అబద్ధాలు ఆడితే నేనేమన్నా మంత్రి కాకపోతున్నా అని మహేష్ కుమార్ గౌడ్ కూడా పిసిసి అధ్యక్షుడు ఇండియాలో అబద్ధాలు ఆడడంతో రేవంత్తో పోటీ పడతాం. ఇలా కాంగ్రెస్ 18 నెలల్లో ఉద్ధరించినామని చెప్తుంది. ఏం ఉద్ధరించింది? కేసీఆర్ పెట్టి బంద్ పెట్టింది, ఫీజు రియంబర్స్మెంట్ బంద్ పెట్టింది, బతుకమ్మ చీరలు బంద్ పెట్టింది. కేసీఆర్ ఊరూరికి ట్రాక్టర్ కొనిస్తే డీజిల్ పోయడానికి పైసలు లేక ట్రాక్టర్ను మూలకు పెట్టింది. ఊర్లలో బుగ్గలు కాకపోతే బుగ్గలేక ఊర్లను అంధాకారం చీకటిమయం చేసింది. మీరు ఉద్ధరించింది ఏమిటి? కొత్తగా చేసింది ఏమైనా ఉన్నదా? మాటలు ఎక్కువ చేతులు తక్కువ. ఇప్పుడు రైతు బంధు చేసామని ఇండియాలో సంకల్పించుకుంటాం. 2 సార్లు ఎగ్గొట్టినాం కదా. పోయిన వానకాలం రైతు బంధు ఎగ్గొట్టినాం, పోయిన యాసంగి రైతు బంధు ఎగ్గొట్టినాం. ముందు చెంపలు వేసుకొని ముక్కు నేలకు రాయి. 2 పంటలు రైతు బంధు ఎగ్గొట్టినాము, తప్పైంది, ఇక ఈ తాప ఇచ్చినామని ముందు ముక్కు నేలకు రాయి. ఇంకేదో సిక్కు లేకుండా ఏ పొగ పెట్టుకొని సంబరాలు చేస్తుందో నాకైతే అర్థమైంది. రైతు బంధు సృష్టికర్త కేసీఆర్. రైతు బంధు అనే దాన్ని ఈ దేశంలో పుట్టించినోడు, ఈ దేశానికి ఆదర్శంగా నిలిపిన నాయకుడు కేసీఆర్.